నా పేరు భూపతిరాజు వెంకట శ్రీనివాసరాజు. మా స్వగ్రామం పెనుమంట్ర గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. నాకు అనారోగ్య సమస్య కారణంగా డాక్టర్ గారి దగ్గర, ఎండి గారి దగ్గరికి వెళ్ళి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, మటను, రొయ్యలు అవి తినకూడదు, చికెను, చేప తినవచ్చు అని చెప్పారు. కానీ నాకు ఏం చేస్తే మనకి ఇది తగ్గుతుందని చూస్తుండగా ఒక పాంప్లెట్ దొరికింది. ఆ పాంప్లెట్లో మన కేవిడి ప్రసాద్ గారి ఫోన్ నెంబర్ ఉండి, ఇలా ధ్యానం చేస్తే అన్నీ కంట్రోల్లో ఉంటాయి, బాగుంటుందని చదివిన వెంటనే మొదటి క్లాసు మారం శివప్రసాద్ గారు, రాయకూతురు గ్రామంలో క్లాస్ జరుగుతుంది, మీరు అక్కడికి రండి అని ప్రసాద్ గారు చెప్పారు సార్. నేను అదే రోజున అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ రోజు క్లాసు నాకు చాలా బాగా నచ్చి అద్భుతంగా అనిపించింది. ఈ ఎన్వి తినకూడదని చెప్పారు. నేను అదే రోజు నుంచి ఎన్వి మానేసి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఎంతో ఆరోగ్యంగా అప్పటి నుంచి నా హెల్త్ కంట్రోల్గా ఉంటూ చికెను, మటనే కదా, అసలు ఏది తినకూడదని అన్నీ తినటం మానేసాన్ని. 15 సంవత్సరాల నుంచి ధ్యానంలో మన బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశీస్సులతో ఎంతో, ఆయనతో నాకు చాలా అనుబంధం ఉందండి. పత్రిజీ గారు ఎక్కడ కల్పించినా పిలిపించి మరీ పక్కన కూర్చోబెట్టేవారు. ఆయనకి సేవ చేస్తే ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవారు. నేను కూడా అంతకంటే ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేవాడిని. అక్కడ ఆయనతో పాటు నాకు అనుబంధం చాలా బాగుంది. అదేవిధంగా ఈ ధ్యానంలోకి రావడం వల్ల నేను ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా పిరమిడ్ కట్టాలని చెబితే ఫస్ట్ మేము ఒక ఎంపీ గారి దగ్గర నుంచి 10 lakhs ఫండ్ తీసుకున్నామండి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పిరమిడ్ ఆగింది. తర్వాత పిరమిడ్ కట్టాలన్న కృతనిశ్చయంతో మా ఇంటి మీదే 21 పిరమిడ్ కట్టి ప్రతి నెల 4వ ఆదివారం సండే క్లాసెస్ జరుగుతున్నాయి. అందరూ వస్తున్నారు, చాలా బాగా జరుగుతుంది. ఖచ్చితంగా దాంట్లో పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్.